హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రెగ్యులర్గా టీనేజ్ అంటే జనరల్గా 14 ఇయర్స్ నుంచి మొదలు పెడితే 25 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు కామన్గా బాధపడే సమస్య ఏంటంటే పింపుల్స్, ముఖం మీద పింపుల్స్, యాక్నే. అయితే అందరికీ ఒకటేలాగా క్యూర్ అనేది ఉండదు. సో మీ పింపుల్స్ ఎక్కడ ఫేస్లో వస్తున్నాయో, అసలు ఎందువల్ల వస్తున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామందికి ఇక్కడ ఫోర్ హెడ్లో పింపుల్స్ వస్తాయి. ఫోర్ హెడ్లో పింపుల్స్ వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి అంటే మన శరీరంలో డైజెషన్ సరిగా లేకున్నా కానీ, కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నా కానీ, గట్ హెల్త్ ఇష్యూస్ అంటే బ్లోటింగ్, ఇండైజెషను, తిన్నది అరగకపోవడము, ఇలాంటి ప్రాబ్లం గట్టికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఫోర్ హెడ్లో యాక్నే రావడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. రెండోది, చాలామందికి కొంతమందికి ముక్కు పైన యాక్నే వస్తుంది. ముక్కు పైన యాక్నే వస్తుంది అని అంటే దానికి కారణం ఏంటి అంటే ఎక్కువ మనము ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే లిపిడ్ మెటబాలిజం అంటే కొవ్వు, అంటే మనం ఫ్యాట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అది బ్రేక్ డౌన్ కాకపోవడం వల్ల కూడా మనకి ఈ ముక్కు పైన మనకి యాక్నే రావడం అనేది చూస్తుంటాం. కొంతమందికి ఏంటంటే ఈ చీక్ బోన్స్ ఏరియాలో యాక్నే అంటే పింపుల్స్ రావడం చూస్తాం. చీక్ బోన్ ఏరియాలో పింపుల్స్ ఎందుకు వస్తాయి అని అంటే మనకు రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చీక్ బోన్స్ దగ్గర మనము యాక్నే రావడం చూస్తాం. కొంతమందికి జా లైన్ అంటారు కదండి, ఈ జా లైన్లో యాక్నే రావడం చూస్తాం. జా లైన్లో యాక్నే వస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇవి ఈస్ట్రోజన్స్ అంటే ఫీమేల్లో అయితే ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ఉంటాయి కదా, అవి ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకు జా లైన్లో ఈ యాక్నే రావడం చూస్తుంటాం. ఇలా దేనివల్ల వస్తుంది అని దాన్ని అడ్రస్ చేస్తూ మనం కొంచెం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఇట్లనే క్యూర్ అవుతుంది. హోమియోపతి మెడిసిన్ అలాగే ఇవ్వడం జరుగుతుంది. రైట్ చీక్ అయితే ఒక మెడిసిన్, లెఫ్ట్ చీక్ అయితే ఒక మెడిసిన్, ఫోర్ హెడ్ పైన అయితే ఒక మెడిసిన్, జా లైన్ పైన ఒక మెడిసిన్, నోస్ అయితే ఒక మెడిసిన్, బ్లాక్ హెడ్స్ అయితే ఒక మెడిసిన్ ఉంటుంది, యాక్నే రోసేసియా అంటే రెడ్ కలర్లో ఉంటే ఒక మెడిసిన్ ఉంటుంది. రకరకాల కారణాల వల్ల దేనివల్ల వస్తుంది, ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.